ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం పాలన ముగుస్తుంది. ఈ సంవత్సరం పాలనలో ఈ ప్రభుత్వం మీద నీ యొక్క అభిప్రాయం చెప్పమ్మా. ఈ సంవత్సరం పాలన నా అభిప్రాయం అంటే మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సూపర్ సిక్స్ అని చాలా చెప్పారు, కానీ దానిలో కొన్ని కూడా చేయలేకపోతున్నారు. అదేమంటే జగన్ గారిని మీరు డబ్బులు ఏదైనా సంపాదించే మార్గం ఉంటే నా చెవిలో చెప్పమంటున్నాడు. ముందు తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? మరి అట్లా చెప్పి నేను చేయకపోతే ప్రజలు ఏమంటారు అనేది తెలియదా? అదొకటి. మరి రేషన్ బెడ్ వచ్చి ఈ గత 5 సంవత్సరాల నుండి కూడా మన గ్రామానికంటే మన ఇంటి వద్దకే వచ్చి మన ఇంటి ముందే నిలబడి మనకి రేషన్ ఇచ్చిపోతుంది. కానీ ఈ నెల నుండి మాత్రం మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలండి. ఇది మాత్రం బాగాలేదు. ఇదే కాదు, ఏది కూడా చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, ఆయన చెప్పిన ఏమి చేయడని కూడా తెలుసు, కానీ ఆయనకే పట్టం కట్టారు ఈ ప్రజలందరూ. ఇంకా ప్రజలకు ఇంకా బాగా బుద్ధి వస్తుంది, ఎందుకంటే ఎప్పుడు చెప్పిన ఏం చేయడు కాబట్టి తెలుసుకుంటారు. మేము ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఇలా మేము ఎక్కించామా అనేది కూడా ఆలోచన జనాలకు అందరికి వస్తుంది. మరి ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సు కూడా లేదు. ఫ్రీ బస్సు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే ఒక్కడ చేశారు, పెన్షన్ ఒక్కటే చేస్తున్నారు. అంతకు తప్పితే చెప్పిన ఒక్కడ కూడా చేయటంలా. ఇదందరూ కూడా ఆయనకి రాబోయే రోజుల్లో గుణపాఠం ప్రజలందరూ కూడా చెప్తారు. దీన్ని అందరూ మనసులో పెట్టుకుంటారు కూడా. గతంలో మోడీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పోలవరానికి శంకుస్థాపన పనులు మొదలుపెట్టారు. ఆయన మీద మరో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఆయన పూర్తి అయ్యేదనేది నమ్మకం అయితే లేదు. యథాప్రకారంగా మొదటి డిజైన్ని ఎట్టయితే ప్రజలకి చెప్పి వాగ్దానం చేసి మొదలుపెట్టారో ఆ డిజైన్ని ఎత్తు తగ్గించి ఆలోచన చేస్తున్నారు. దానివలన రాష్ట్రం బాగా దెబ్బతిన్నది. తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలు కూడా వస్తాయి. అది పూర్తి చేసేదానికి కూడా నమ్మకం లేదు. మరి అది ఇప్పుడు పూర్తి కాబట్టి ఇంకెప్పుడు పూర్తి అయ్యేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇకపోతే 3 రాజధానులు అన్నారు. ఒక రాజధానికే గతి లేని పరిస్థితులు 3 రాజధానులు రాసేసుకోవడమే. అయితే ఈ రాజధానిలో కూడా 1-2 కులాలు మాత్రం సామాజిక వర్గాలే లబ్ధి పొందేదా ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు పేదవాడికి ఏం ఉపయోగం లేదు. అక్కడ కార్పొరేట్ సెక్టార్ మొత్తం దాంట్లో ప్రవేశించడం వలన గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి మధ్య వైరుధ్యం పెరగటమే తప్ప తగ్గదు. ఉపాధి హామీలు అనేది ప్రధానం. రాజధాని ఏది ఎక్కడ ఏందని తీసేట పక్కన పెడితే ప్రతి మనిషికి ఉపాధి చూపించిన రోజు సమస్యలు తీరుతాయి. ఆ వైపు అయితే కూటమి ప్రభుత్వం ప్రయాణం చేయటం.